హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మళ్ళీ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్న ప్రతిసారి స్టీమ్ పట్టుకోవాలా అని ఒక డౌట్ ఉంటుంది. ప్రతిసారి అవసరం లేదండి. వీక్లీ వన్స్, ట్వైస్ అనుకుంటున్నాం మనం ఫేస్ ప్యాక్స్ కిచెన్కి సంబంధించిన హోమ్ రెమెడీస్లలో. సో వాటికి స్టీమ్ అవసరం లేదు. ఎవ్రీ వీక్ స్టీమ్ తీసుకుంటే కూడా మన స్కిన్ చాలా డల్ అవుతుంది. దాంట్లో ఉన్న తేమ అంతా వెళ్ళిపోయిందంటే కూడా మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ చేసి కూడా మనకు వేస్టే. సో అందుకని ప్రతిసారి అవసరం లేదు. మీరు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మంచిగా ఫ్రెష్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటారో అప్లై చేసుకోండి. దాని టైం పీరియడ్ కూడా చూసుకోండి. తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కోండి. కొన్నిటికి మనము గోరువెచ్చటి నీళ్ళు అనుకుంటున్నాము, కొన్నిటికి చల్లటి నీళ్ళు అనుకుంటున్నాము. దాన్ని మనం చెప్పుకున్న దాన్ని బట్టి కొద్దిగా ఫాలో అయిందంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకైతే నాకైతే స్టీమ్ మంత్లీ వన్స్ సరిపోతుంది అనిపిస్తుంది. కొద్దిగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి 15 డేస్కి ఒక్కసారి లైట్గా పట్టుకుంటే ఏం కాదు, కానీ డ్రై స్కిన్ వాళ్ళకైతే మంత్లీ వన్స్ సరిపోతుంది. సో ఫేస్ వాష్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఏ ఫేస్ అంటే ఫ్రెష్ లేకుండా అట్లనే దానిపైన అప్లై చేసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయేసి మనకు వేరే ఇది అయిపోతుంది అనమాట. మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ కంటే బ్యాడ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. సో అందుకని ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏది అప్లై చేసినా కూడా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డ్రై స్కిన్ కోసం ఒక సింపుల్ మెథడ్తో ఒక ఫేస్ ప్యాక్ చూద్దాము. పెరుగు తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా హనీ యాడ్ చేసుకుందాం. డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది. సో అప్లై చేసుకొని ఫేస్ అంతా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక్క 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. అంటే కొద్దిగా గోరువెచ్చగా. తర్వాత చల్లటి నీళ్ళతో కడగండి. ఖచ్చితంగా చేయాలి ఇది. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి. ఎందుకంటే మనం పెరుగులో కొద్దిగా ఆయిలీ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు అదంతా వెళ్ళిపోవాలి. ఫేస్ పైన అట్లనే స్టోర్ అయి ఉండకూడదు ఎప్పుడు. సో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతోని కడుక్కోండి. మంచి రిజల్ట్ ఇస్తుంది. మంచి కనిపిస్తుంది కూడా స్కిన్. డ్రై స్కిన్కి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలని మనం ఊరికే చెప్పుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి డ్రై స్కిన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఆయిలీ స్కిన్ వాళ్ళది ఎట్లా మెయింటెనెన్స్ చేయకపోయినా వాళ్ళది బాగానే ఉంటుంది. సో పింపుల్స్ వాళ్ళకి మనం కూడా ఎక్కువ మనము ఏది కూడా అడ్వైజ్ చేయం. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో చేయకపోతే ఇంకా అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కరెక్ట్ పద్ధతి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే బెస్ట్ అది. సో డాక్టర్ చెప్పిన మెడిసిన్ వాడుకోవాల్సిందే. ఇంకోటి డ్రై స్కిన్ వాళ్ళ కోసం మాత్రం ఇది. వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్, సెరమ్ ఈ 3 ఖచ్చితంగా వాడుకోవాల్సిందేనా, కంటిన్యూ చేసుకోవాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ.